ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మన యూట్యూబ్ ఫ్యామిలీస్, అదే రీతిగా ఫేస్బుక్లో ఉన్నటువంటి మన కుటుంబములు అందరి కొరకు ప్రభువును స్తుతిస్తున్నాను. మిమ్మలను కలుసుకోవడం మిక్కిలి సంతోషకరమైన కార్యం. ఈ నెల ప్రారంభించినట్లు అనిపించింది. ఈ లోపే మనం 17వ తేదీని చూస్తున్నాం. ప్రభు దయాళుడు, చాలినవాడు, నిన్న నేడు ఎల్లప్పుడూ ఆయన చాలినవాడు. ఈ దినాలలో పరిశుద్ధాత్మనితో ప్రయాణం చేస్తున్నాం. పరిశుద్ధాత్మనితో అనుదినం మాట్లాడుచున్నాం, ప్రార్థిస్తున్నాం, అప్పగించుకుంటున్నాము. ప్రభు బిడ్డలారా, దేవుడు మనలను ఎన్నటెన్నటికీ చెయ్యి విడువనివాడు. ఈరోజు కూడా చూడండి, మీ ప్రాణమునకు, ఆత్మకు ఏది అవసరమో, మీ భవిష్యత్తుకు అవసరత ఏమిటో ఎరిగి ప్రభు మాట్లాడబోయేటువంటి ప్రవచన వాక్కు ఈరోజు రోమా 8వ అధ్యాయము 6వ వచనం ఏమని సెలవిస్తుందంటే, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు, ఆత్మ మనస్సు. మనస్సు అంటే మీ అందరికీ తెలుసు, మైండ్. ప్రభు బిడ్డలారా, ఒక శరీరానుసారమైనటువంటి జన్మ స్వభావము కలిగిన ఒక మనుషుని యొక్క మనస్సు. రెండవది, పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకొని ఆత్మ శబ్దమునకు చోటిచ్చేటువంటి ఒక ఆత్మీయ మనుషుని యొక్క ఆత్మానుసారమైన మనస్సు. ఎప్పుడూ దేవుని బిడ్డలకు సమస్య ప్రారంభమయ్యేటువంటి స్థలం మనస్సులోనే. అందుకోసమే పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరు ధరించుకొనుడి. అలాగైతే ఈ దినాలలో ప్రభువు నామములో ఈ సత్యాన్ని మనం వింటున్నాం. మన యొక్క శరీరానుసారమైన మనస్సు మనలో ఉన్నట్లయితే మరణము అనే మాటకు అర్థం ఏమిటి తెలుసా? ఆ అంతరంగ పురుషుడు ఫ్రెష్గా లేకుండా బలహీనపడి కొన్ని సందర్భాలలో ఆ ఆత్మ లోపల చనిపోతూ ఉన్నది. కొంతమంది జీవితములో బాగా ప్రభువును ఎరిగినప్పటికీ వారు దేవుని యొక్క చిత్తమునకు అప్పగించుకోకుండా, పరిశుద్ధాత్మని యొక్క తలంపులకు లోబడకుండా వారు శరీరానుసారముగానే ఆలోచిస్తారు. ఇలాగే ఉండాలి, అలాగే ఉంటున్నాం అని చెప్తూ ఉంటారు. అలాగ తలంచుకుంటాము, అందువలన అలాగ మాట్లాడుకుంటున్నారు. ఇదంతా శరీరానుసారమైన మనస్సు, జన్మ స్వభావము కలిగిన మనుషుని యొక్క మనస్సు. అలాగైతే ఎప్పుడైతే నీవు నేను రక్షింపబడి యేసయ్యను అంగీకరించామో, పరిశుద్ధాత్ముడు మనలను ఎప్పుడు నింపాడో, మన మనస్సు కొరకు మనం ప్రార్థించాలి. ఆ మనస్సులో ఎల్లప్పుడూ ఒక జయం ఉండాలి. వారు ఇలాగూ చెప్పారు, అందువలన జరుగుతుంది, కనుకనే ఇలాగూ ఉంటుంది. ఒకవేళ అది తప్పో కాదో మనం కన్నులారా చూడకుండా, చెవులారా వినకుండా, ప్రభు బిడ్డలారా, అది మనం మాట్లాడకూడదు. ఆత్మానుసారమైన మనసు అంటే ఏమిటి? ప్రభు బిడ్డలారా, అక్కడే సమాధానం ఉంది. చూడండి, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానము. ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వాడు సమాధానమును కాపాడుకుంటాడు, సమాధానమును వెతుకుతారు, సమాధానమును వారు కనుగొంటారు, సమాధాన పరిచేవారుగా ఉంటారు. అలాగైతే ఈ దినాలలో ప్రభు ఎంత చక్కగా ఈ వచనాన్ని మనకు నేర్పిస్తున్నాడు. కనుక పరిశుద్ధాత్ముని యొక్క మాటకు, ఆయన స్వరమునకు మనము అప్పగించుకొని ప్రార్థించి ఈ దినము విజయ దినముగా ముగించబోతున్నాం. ప్రార్థించుదాం. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, మీ నామం బలమైన నామం. తండ్రి, శరీరానుసారమైన మనస్సు జీవము, మరణము. అవును తండ్రి, ఈ లోక సంబంధంగా ఒక జన్మ స్వభావము కలిగిన మనుష్యుడు యేసయ్యను ఎరుగనివాడు ఆలోచించున్నట్లు మేము ఆలోచించకూడదు, మాట్లాడకూడదు, తొందరపడి మాట్లాడకూడదు. ప్రభువా, పరిశుద్ధాత్ముని యొక్క స్వరమునకు లోబడి మీ మనస్సును తెలుసుకొని మేము పని చేయుటకు, మీ బిడ్డలు పని చేయుటకు కృపను దయచేయండి. ఈ దినమంతా ప్రభువా, వారి యొక్క ప్రాణములో, ఆత్మలో సమాధానం ఉంచండి. సమాధానమును సాతానుడు దొంగలించటానికి కుదరదు. తద్వారా బిడ్డలందరినీ కాపాడండి. దేవుని యొక్క సమాధానం ఈ దినమంతా ఉండునుగాక. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.
ప్రభు ప్రార్థన ఆలకించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.